తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నను అదుపులోకి తీసుకున్న సిట్ అతన్ని విచారిస్తోంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో అప్పన్న ప్రేమేం ఉన్నట్లు సిట్ గుర్తించింది. అప్పన్నను గంటకు పైగా సిట్ అధికారులు విచారిస్తున్నారు. త్వరలో వైవి సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తిరుమలలో లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి అంటే గతంలో ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సిట్ దూకుడు పెంచింది. మాజీ టీటీడీ ఈవో వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నను ఇప్పటికే సిట్ అధికారులు విచారించారు. సుమారు గంటకు పైగా అప్పన్నను విచారించినట్లు తెలుస్తోంది. అంటే ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో అతని పాత్ర ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పన్నను సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని సిట్ ఆఫీసులో విచారిస్తున్నారు సిట్ అధికారులు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, హరీష, అంటే మొత్తంగా ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్టు మరింత దూకుడు పెంచిందని చెప్పక తప్పదు. ఇవాళ ఏకంగా ఇది వరకు టీటీడీ పాలక మండలి చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్నను అదుపులో తీసుకుని సిట్ పోలీసులు తిరుపతిలో ప్రశ్నిస్తున్నారు. అప్పన్న వైసీపీ ప్రభుత్వంలో ఢిల్లీలో చక్రం తిప్పిన వ్యక్తికి గుర్తింపు ఉంది. ఢిల్లీ వ్యవహారాలంతా కూడా చెక్కబెట్టడంలో అప్పన్న దిట్టగా చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి అప్పన్నకు సంబంధం ఉందని సిట్టు కొన్ని ప్రాథమిక ఆధారాలు సేకరించింది. ఈ నేపథ్యంలో అతన్ని విచారించేందుకు అతన్ని తిరుపతిలో అలిపిరి వద్దున్న సిట్ కారం తీసుకొని వచ్చారు. గడిచిన 3 గంటలుగా ఆయన ఇక్కడే ఉంచి విచారిస్తున్నారు. ఈ కల్తీ నెయ్యి కాంట్రాక్ట్ వ్యవహారంలో ఎట్లా హస్తం ఉంది, ఎలా ఇన్వాల్వ్ అయినారు లాంటి అంటే సిట్టు తమ వద్ద ఉన్న ఆధారాలంతా కూడా అప్పన్న ముందు నుంచి అతని నుంచి కొన్ని వివరాలు రాబట్టే అవకాశం. దీంతో పాటు ప్రధానంగా వైవి సుబ్బారెడ్డిని నాటి ఈవో ధర్మారెడ్డిని కూడా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థాంక్యూ మురళి.